రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులిస్తుందని చెప్పారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. పసుపు బోర్డుపై కేంద్రం మాట నిలబెట్టుకుందన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీసును అమిత్ షా ప్రారంభిస్తారని తెలిపారు. ఇక పార్టీని నడిపించే వాళ్ళకే రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందన్నారు బీజేపీ నేతలు. మాజీ ప్రధాని పివి నరసింహరావు ఆశయాలకు అనుగుణంగానే నేటి యువతరం నడుచుకోవాలని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పివి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చారని అన్నారు ఎంపీ లక్ష్మణ్. దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధాని, మేధావి, గొప్ప ఆర్థికవేత్త, స్థితప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, భారత రత్న గ్రహీత శ్రీ పివి నరసింహరావు గారి యొక్క 104 జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పివి గారి కుటుంబ సభ్యులకు కూడా వారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ లో కేంద్ర హోంశాఖ అమిత్ షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఆదివారం అమిత్ షా పసుపు బోర్డు కొత్త ఆఫీసును ప్రారంభిస్తారని చెప్పారు. ఆ తర్వాత దివంగత నేత డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు అరవింద్. సభకు పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తారని చెప్పారు. మధ్యాహ్నం వస్తారు, సుమారు 1 గంట ప్రాంతంలో రాగానే ఫస్ట్ పోయి పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ఇనాగరేషన్ చేస్తారు. దగ్గరలో అఫీషియల్ చిన్న సభ ఉంటుంది. బ్యూరోక్రాట్స్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, బిజినెస్ కమ్యూనిటీ, రైతులు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. అది ముగించుకొని ఆయన ఇదంతా ½ అన్ అవర్ ప్రోగ్రాము. దాని నుంచి స్ట్రైట్ డి శ్రీనివాస్ గారు స్టాచ్యూ ఇనాగరేషన్ చేస్తారు ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత పక్కనే ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో మనకు రైతు మహాసమ్మేళనం ఏదైతే మనం ప్రాంగణంలో ఇప్పుడు ఉన్నామో మీరందరూ చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు. జూలై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ వీడనుంది. బీసీ నేతకే ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ఎల్లుండి నామినేషన్లు స్వీకరించి జూలై 1న రాష్ట్ర అధ్యక్షునిపై ప్రకటన చేయనున్నారు. ప్రెసిడెంట్ రేసులో ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, బండి సంజయ్, పాయల్ శంకర్లు ఉన్నట్లు తెలుస్తుంది.